అమెరికాలో రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 2020 ఎన్నికల్లో చైనా తనను ఓడించేందుకు కుట్ర చేసిందని, కోట్లాది అమెరికన్ల డేటాను దొంగిలించిందంటూ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా పేర్లను కూడా ప్రస్తావించారు. అంతేకాదు, వెంటనే దర్యాప్తు చేయాలని FBI, CIA లకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇంతకీ ట్రంప్ ఎందుకు ఈ కేసును మళ్ళీ తెర మీదకు తెచ్చారు? దీని వెనుక అసలు కథ ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. దానికంటే ముందు ఒక్కసారి అసలు ట్రంప్ ఏమన్నారు మీరే చూడండి. I'm asking the Office of the Director of National Intelligence, the Department of Justice, the FBI, and the CIA to investigate how and why such crucial information was hidden, to fire those involved in the cover-up, and to file criminal charges, if appropriate, against these people. Yet concealing China's meddling was only the beginning. The third set of documents we are releasing proves that for many years, Americans were blatantly lied to about the security of our election infrastructure, including electronic voting machines and ballot counting systems. Dishonest, almost all. They're vulnerable and they're easily compromised, and people within our government knew that. Tonight, we're publishing a series of previously classified U.S. intelligence community assessments and other reports proving that our government has long known these machines are extremely exposed to attack. As one assessment states, we judge that the United States adversaries, including at a minimum Russia, China, Iran, North Korea, as well as non-state groups, have the capability to compromise U.S. election infrastructure. That's unquote, but that's some statement, isn't it? Made by supposedly great patriots of our country. The document goes on to further state that, quote, we assess that centralized election-related data repositories, such as voter registration databases, poll books, and other official election websites, are most vulnerable to exploitation, and adversaries could use this access to these systems to disrupt election processes within the United States of America. Tonight, we're releasing all of those findings, and spanning from January 2020 to June 2026. This is a cyber threat aimed at the very heart of our democracy. అమెరికాలో ఎన్నికలు జరిగి 6 ఏళ్లు కావస్తున్నా 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఇప్పటికీ రాజకీయ చర్చల్లోనే ఉంది. ఆ ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి ట్రంప్ ఒకే మాట చెబుతున్నారు, ఆ ఎన్నికలు పూర్తిగా ఫ్రీ అండ్ ఫెయిర్ కావు అని. కోర్టుల్లో కేసులు వేశారు, ర్యాలీలు చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే అంశాన్ని కొత్త కోణంలో తీసుకొచ్చారు. ఈసారి వైట్ హౌస్లో ఎలక్షన్ సెక్యూరిటీపై మాట్లాడిన ట్రంప్ నేరుగా చైనా పైనే వేలెత్తి చూపించారు. తనని ఓడించడానికి చైనా కుట్ర చేసిందని, అమెరికా ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా కూడా ఎన్నికలపై ప్రభావం చూపించేందుకు ప్రయత్నించాయంటూ చెప్పారు. ట్రంప్ చేసిన మరో ఆరోపణ మరింత సంచలనంగా మారింది. చైనా 220 మిలియన్ల అమెరికన్ల వ్యక్తిగత డేటాను దొంగిలించిందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. అంటే దాదాపు అమెరికా జనాభాలో పెద్ద మొత్తం సమాచారం చైనా చేతుల్లోకి వెళ్ళిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇలాంటి డేటాను ఉపయోగించి వచ్చే ఎన్నికల సమయంలో ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ట్రంప్ చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు కోర్టు తుది తీర్పు లేదా అధికారిక దర్యాప్తు నివేదికలో పూర్తి నిర్ధారణ వెలువడలేదు. కానీ ట్రంప్ మాత్రం ఈ వ్యవహారాన్ని మళ్లీ పూర్తి స్థాయిలో విచారించాలంటూ నిర్ణయించారు. అందుకే వెంటనే FBI, CIA తో పాటుగా ఇతర ఫెడరల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి దర్యాప్తు చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చారు. 2020 ఎన్నికల్లో నిజంగా విదేశీ జోక్యం జరిగిందా, డేటా దొంగతనం ఎన్నికలపై ప్రభావం చూపించిందా అనే అంశాలపై ఇప్పుడు విచారణ జరపాలంటూ సూచించారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ట్రంప్ ఈ అంశాన్ని ఎందుకు ఇప్పుడే తెర మీదకి తీసుకొచ్చారు? దీనికి రాజకీయ విశ్లేషకులు చెబుతున్న సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఓవైపు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, గాజా యుద్ధం, రెడ్ సీ ప్రాంతంలో భద్రతా సమస్యలు ప్రపంచ రాజకీయాలను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు
అమెరికా చైనా సంబంధాలు కూడా అంతగా సానుకూలంగా లేవు. ట్రేడ్ వార్, టెక్నాలజీ వార్, ఏఐ పోటీ, సెమీకండక్టర్ రిస్ట్రిక్షన్స్, తైవాన్ అంశం, సౌత్ చైనా సీ వివాదం, ఇలా రెండు దేశాల మధ్య అనేక అంశాల్లో విభేదాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ మళ్ళీ చైనాపై ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే చైనాపై కఠిన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు ఎన్నికల అంశాన్ని కూడా ముందుకు తీసుకురావడంతో అమెరికా చైనా సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రష్యా పేరు కూడా ట్రంప్ ప్రస్తావించడం మరొక ఆసక్తికర అంశం. గతంలో 2016 ఎన్నికల సమయంలో కూడా రష్యా జోక్యంపై అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు 2020 ఎన్నికల విషయంలో కూడా రష్యా పేరును ట్రంప్ ప్రస్తావించడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. ఇరాన్, ఉత్తర కొరియా పేర్లను కూడా ట్రంప్ చెప్పడం వెనుక మరో కారణం ఉంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో ఇరాన్ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్ సంబంధాలు చాలా తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల జోక్యం ఆరోపణల్లో కూడా ఇరాన్ను ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు అమెరికాలో రెండు వర్గాల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. ట్రంప్ మద్దతుదారులు నిజం బయటకు రావాలి, పూర్తిస్థాయి విచారణ జరగాలి అంటున్నారు. మరోవైపు విమర్శకులు మాత్రం ఇది పాత ఎన్నికల అంశాన్ని మళ్లీ రాజకీయంగా ఉపయోగించుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నం అంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు కేవలం అమెరికాకే పరిమితం కావు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్స్, డాలర్ వాల్యూ, అంతర్జాతీయ సంబంధాలు, యుద్ధాలు, వాణిజ్య ఒప్పందాలు, ఇలా మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపే నిర్ణయాలు అక్కడి రాజకీయాల నుంచి వస్తూ ఉంటాయి. అందుకే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కేవలం అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒకే విషయంపై ఉంది. FBI, CIA దర్యాప్తులో ఏం తేలుతుంది? నిజంగానే విదేశీ జోక్యం జరిగిందా? చైనా డేటా చోరీ ఆరోపణలకు ఆధారాలు బయటపడతాయా, లేక ఇవి రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో జరిగే దర్యాప్తులోనే బయటపడబోతోంది. కానీ ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్. ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో అమెరికా రాజకీయాల్లో మరొకసారి రాజకీయ తుఫాన్ మొదలైంది. అమెరికాలో ఎన్నికలు జరిగి 6 ఏళ్లు కావస్తున్నా 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఇప్పటికీ రాజకీయ చర్చల్లోనే ఉంది. ఆ ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి ట్రంప్ ఒకే మాట చెబుతున్నారు, ఆ ఎన్నికలు పూర్తిగా ఫ్రీ అండ్ ఫెయిర్ కావు అని. కోర్టుల్లో కేసులు వేశారు, ర్యాలీలు చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే అంశాన్ని కొత్త కోణంలో తీసుకొచ్చారు. ఈసారి వైట్ హౌస్లో ఎలక్షన్ సెక్యూరిటీపై మాట్లాడిన ట్రంప్ నేరుగా చైనాపైనే వేలెత్తి చూపించారు. తనని ఓడించడానికి చైనా కుట్ర చేసిందని, అమెరికా ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా కూడా ఎన్నికలపై ప్రభావం చూపించేందుకు ప్రయత్నించాయంటూ చెప్పారు. ట్రంప్ చేసిన మరో ఆరోపణ మరింత సంచలనంగా మారింది. చైనా 220 మిలియన్ల అమెరికన్ల వ్యక్తిగత డేటాను దొంగిలించిందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. అంటే దాదాపు అమెరికా జనాభాలో పెద్ద మొత్తం సమాచారం చైనా చేతుల్లోకి వెళ్ళిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇలాంటి డేటాను ఉపయోగించి వచ్చే ఎన్నికల సమయంలో ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ట్రంప్ చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు కోర్టు తుది తీర్పు లేదా అధికారిక దర్యాప్తు నివేదికలో పూర్తి నిర్ధారణ వెలువడలేదు. కానీ ట్రంప్ మాత్రం ఈ వ్యవహారాన్ని మళ్లీ పూర్తి స్థాయిలో విచారించాలంటూ నిర్ణయించారు. అందుకే వెంటనే FBI, CIAతో పాటుగా ఇతర ఫెడరల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి దర్యాప్తు చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చారు. 2020 ఎన్నికల్లో నిజంగా విదేశీ జోక్యం జరిగిందా, డేటా దొంగతనం ఎన్నికలపై ప్రభావం చూపించిందా అనే అంశాలపై ఇప్పుడు విచారణ జరపాలంటూ సూచించారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ట్రంప్ ఈ అంశాన్ని ఎందుకు ఇప్పుడే తెర మీదకి తీసుకొచ్చారు? దీనికి రాజకీయ విశ్లేషకులు చెబుతున్న సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఓవైపు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, గాజా యుద్ధం, రెడ్ సీ ప్రాంతంలో భద్రతా సమస్యలు ప్రపంచ రాజకీయాలను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు అమెరికా చైనా సంబంధాలు కూడా అంతగా సానుకూలంగా లేవు. ట్రేడ్ వార్, టెక్నాలజీ వార్, ఏఐ పోటీ, సెమీకండక్టర్ రిస్ట్రిక్షన్స్, తైవాన్ అంశం, సౌత్ చైనా సీ వివాదం, ఇలా రెండు దేశాల మధ్య అనేక అంశాల్లో విభేదాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ మళ్ళీ చైనాపై ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే చైనాపై కఠిన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంది.
ఇప్పుడు ఎన్నికల అంశాన్ని కూడా ముందుకు తీసుకురావడంతో అమెరికా చైనా సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రష్యా పేరు కూడా ట్రంప్ ప్రస్తావించడం మరొక ఆసక్తికర అంశం. గతంలో 2016 ఎన్నికల సమయంలో కూడా రష్యా జోక్యంపై అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు 2020 ఎన్నికల విషయంలో కూడా రష్యా పేరును ట్రంప్ ప్రస్తావించడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. ఇరాన్, ఉత్తర కొరియా పేర్లను కూడా ట్రంప్ చెప్పడం వెనుక మరో కారణం ఉంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో ఇరాన్ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్ సంబంధాలు చాలా తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల జోక్యం ఆరోపణల్లో కూడా ఇరాన్ను ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు అమెరికాలో రెండు వర్గాల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. ట్రంప్ మద్దతుదారులు నిజం బయటకు రావాలి, పూర్తిస్థాయి విచారణ జరగాలి అంటున్నారు. మరోవైపు విమర్శకులు మాత్రం ఇది పాత ఎన్నికల అంశాన్ని మళ్లీ రాజకీయంగా ఉపయోగించుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నం అంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు కేవలం అమెరికాకే పరిమితం కావు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్స్, డాలర్ వాల్యూ, అంతర్జాతీయ సంబంధాలు, యుద్ధాలు, వాణిజ్య ఒప్పందాలు, ఇలా మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపే నిర్ణయాలు అక్కడి రాజకీయాల నుంచి వస్తూ ఉంటాయి. అందుకే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కేవలం అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒకే విషయంపై ఉంది. FBI, CIA దర్యాప్తులో ఏం తేలుతుంది? నిజంగానే విదేశీ జోక్యం జరిగిందా? చైనా డేటా చోరీ ఆరోపణలకు ఆధారాలు బయటపడతాయా, లేక ఇవి రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో జరిగే దర్యాప్తులోనే బయటపడబోతోంది. కానీ ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్. ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో అమెరికా రాజకీయాల్లో మరొకసారి రాజకీయ తుఫాన్ మొదలైంది.